నమస్తే. నేను పురందర్ బాబు బెడుదూరి. శ్రీరామనవమి ఉత్సవ వివరాలను తెలుగులో 100 విషయాలు హెడ్డింగ్స్ మరియు సబ్ హెడ్డింగ్స్తో పూర్తి స్థాయిలో అందజేస్తాను. శ్రీరామనవమి ఉత్సవ విశేషాలు. శ్రీరామనవమి పరిచయం. శ్రీరామనవమి హిందువుల పవిత్ర పండుగ. ఈ పండుగను చైత్ర శుక్ల నవమి రోజున జరుపుకుంటారు. శ్రీరాముడు మహావిష్ణువు 7వ అవతారం. అయోధ్య రాజు దశరథుని కొడుకుగా శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామనవమి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. రామాయణ పారాయణం జరిపించడం ఈ రోజున ముఖ్యమైన సంప్రదాయం. శ్రీరామనవమి రోజున కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు రాముని ఆలయాలకు భక్తి శ్రద్ధలతో వెళుతారు. ఈ రోజున ప్రత్యేకంగా రామనామ స్మరణం చేయడం ఆనవాయితీ. శ్రీరాముడి జీవిత విశేషాలు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి స్థలం పుణ్యక్షేత్రంగా గుర్తించబడింది. శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి దగ్గర శిక్షణ పొందాడు. తాటక, మరీచ, సుబాహులను వధించి ధర్మాన్ని కాపాడాడు. జనక మహారాజు కుమార్తె సీతాదేవిని స్వయంవరంలో గెలుచుకున్నాడు. శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు వచ్చాడు. శ్రీరాముడి పట్టాభిషేకానికి ముందు కైకేయి 2వ వరం అడిగింది. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ పాటించి అడవికి వెళ్ళాడు. లక్ష్మణుడు సీతాదేవితో కలిసి 14 సంవత్సరాల వనవాసం సాగించాడు. అరణ్యవాసంలో శబరి భక్తిని పొగిడాడు. రామాయణంలో కీలక సంఘటనలు. శ్రీరాముడు పాంచవటి ప్రాంతంలో నివసించాడు. రావణాసురుని శూర్పణఖ శ్రీరాముని మనసు దోచుకునేందుకు ప్రయత్నించింది. లక్ష్మణుడు కోపంతో శూర్పణఖ ముక్కు తెంచాడు. రావణుడు మారీచ సహాయంతో సీతను అపహరించాడు. శ్రీరాముడు సీతను వెతికే క్రమంలో హనుమంతుని కలిశాడు. తర్వాత హనుమంతుడు లంక వెళ్ళి సీతాదేవిని పరామర్శించాడు. హనుమంతుడు లంకను దహనం చేశాడు. శ్రీరాముడు వానర సేనతో సముద్రాన్ని దాటి లంక చేరాడు. రామ రావణ యుద్ధం 10 రోజుల పాటు కొనసాగింది. శ్రీరాముడు రావణుని సంహరించి సీతను రక్షించాడు. శ్రీరామనవమి ఉత్సవ విశేషాలు. రామాయణంలోని ఉపదేశాలు. శ్రీరాముడు ధర్మ పరిపాలనకు ప్రతిరూపం. శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞను గౌరవించాడు. సత్యనిష్టతో జీవించడం శ్రీరాముడి ప్రధాన గుణం. హనుమంతుడు భక్తికి, శౌర్యానికి ప్రతీక. వాలి సుగ్రీవుల మధ్య న్యాయంగా వ్యవహరించాడు. సీతాపహరణ సమయంలో ఓర్పుతో దైవ సహాయాన్ని కోరాడు. వాత్సాపల్యం లేకుండా ఉన్నవాడే
నిజమైన ధర్మవంతుడు. శత్రువుపై కూడా శత్రుత్వం లేకుండా ఉండటం గొప్ప లక్షణం. గురువుల పట్ల భక్తిని చూపినవాడు ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. శ్రీరాముడి నడవడిక అందరికీ ఆదర్శం. శ్రీరామనవమి పండుగ విశేషాలు. శ్రీరామనవమి రోజు రామాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. పంచామృతాభిషేకం, కుంకుమార్చన, హోమాలు నిర్వహిస్తారు. ఊరూరా కళ్యాణ మండపాల్లో రామసీతల కళ్యాణం చేస్తారు. భక్తులు ఉపవాసం ఉంటూ శ్రీరామచరితను పఠిస్తారు. రామనవమి రోజున భద్రాచలం, అయోధ్యకు వేలాది మంది భక్తులు వెళతారు. శ్రీరామ స్మరణతో భక్తులు కీర్తనలు పాడుతారు. శ్రీరాముని నామస్మరణ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భక్తులు రామకథ పారాయణం చేస్తారు. అన్నదానం, దాన ధర్మాలు చేయడం మహత్తరమైన పుణ్యకార్యం. రాముని తత్వాన్ని ప్రజలకు తెలియజేయడం పండుగ ప్రధాన లక్ష్యం. భద్రాచల శ్రీరాముడి ప్రత్యేకత. భద్రాచలం శ్రీరాముడు భక్తభద్రుని కోరిక మేరకు అవతరించాడు. భద్రాచలంలో శ్రీరామ నవమి వైభవంగా జరుగుతుంది. రామనవమి రోజున గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసిపోతుంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భద్రాచలం ఆలయ చరిత్ర భక్తులకు గొప్ప స్ఫూర్తి. భద్రాచల రామదాసు రచించిన కీర్తనలు ప్రత్యేక ఆకర్షణ. భద్రాచలంలో రామనామ సంకీర్తనం ముఖ్యమైన అనుష్ఠానం. శ్రీరాముని భక్తి ద్వారా ప్రజలు శాంతిని పొందుతారు. భద్రాచలం శ్రీరాముని దర్శనం కలిగే దైవకృప అనుగ్రహంగా భావిస్తారు. శ్రీరాముని ఆలయాలు మరియు ప్రాముఖ్యత. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఎంతో పవిత్ర స్థలం. రామేశ్వరంలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. భద్రాచలం రామాలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి. విజయవాడలో ఉన్న మొగల్రాజపురం రామాలయం ప్రత్యేకమైనది. శ్రీరంగంలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాటకలో హంపి రామాలయం గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. కంచిలో రామానుజాచార్యుల ఆధ్వర్యంలో రామాలయం నిర్మించబడింది. నాసిక్లో పంచవటి రామాలయం రామాయణ కాలం నుండి ప్రాముఖ్యం కలిగి ఉంది. శ్రీరాముడికి అంకితమైన ఆలయాలు భారతదేశం అంతటా ఉన్నాయి. ఈ ఆలయాలు భక్తులకు ధార్మికతను అందిస్తాయి. శ్రీరాముని భక్తులు. భక్త మార్గంలో శ్రీరాముడు ఉన్నత ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు రాముని నమ్మకస్తుడిగా నిలిచాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. భక్త రామదాసు రామునిపై అపారమైన భక్తి కలిగి ఉన్నాడు. తులసీదాస్ రామచరిత మానస్ రచించాడు. శబరి భక్తి ద్వారా రాముని ఆశీస్సులు పొందింది. శ్రీరాముడు భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు. రాముని నామాన్ని జపించడం భక్తులకు మోక్షప్రాప్తిని అందిస్తుంది. భక్తి మార్గంలో నడవడం
శ్రీరాముడి ఆశీస్సులకు కారణం. భక్తుల కోసం శ్రీరాముడు ఎప్పుడూ కటాక్షంగా ఉంటాడు. శ్రీరాముని ఉపదేశాలు మరియు శ్రీరామనవమి ఉత్సవ లక్ష్యం. శ్రీరాముడు అందరికీ ధర్మబోధ కలిగించే ఆదర్శ పురుషుడు. భక్తి, ధర్మం, నమ్మకం కలిగి ఉండే భక్తులను శ్రీరాముడు కాపాడతాడు. మంచి నడవడిక కలవారిని శ్రీరాముడు ప్రేమతో చూస్తాడు. శ్రీరాముని ఆలయ సందర్శన భక్తికి ముక్తి ప్రసాదిస్తుంది. శ్రీరామనవమి అనేది భక్తి సద్గుణాల ఉత్సవం. శ్రీరామనవమి ఉత్సవ విశేషాలు: శ్రీరాముని జీవన గుణాలు. శ్రీరాముడు అహంకారం లేకుండా జీవించాడు. ధర్మ మార్గంలో నడవడం శ్రీరాముని ప్రధాన లక్ష్యం. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగించాడు. ధైర్యం, సహనం, వినయం రాముని ముఖ్య లక్షణాలు. శ్రీరాముడు కుటుంబ విలువలను అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. శ్రీరామనవమి ఉత్సవ ప్రధాన విశేషాలు: శ్రీరామనవమి రోజున ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. రామసీతల కళ్యాణం ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. భక్తులు ఉపవాసం ఉండి రామభజనలు చేస్తారు. ఊరూర శోభాయాత్రలు, హరినామ సంకీర్తనలు నిర్వహిస్తారు. భక్తులకు ప్రసాదం అందజేయడం ఆనవాయితీ. శ్రీరామనవమి ఉత్సవ ముఖ్యత: శ్రీరాముని ఆలోచన విధానాన్ని అనుసరించడం మానవుల ధర్మం. భక్తి, ధర్మం, సత్యం పాటించాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. చిన్నపిల్లలు, యువత రాముని ఆదర్శాలను నేర్చుకోవాలి. శ్రీరామనవమి భక్తుల ఏకతను పెంపొందిస్తుంది. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా సమాజంలో సద్గుణాలు వ్యాపిస్తాయి. నమస్తే. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుతూ పురందర్ బాబు బెడుదూరి. థ్యాంక్ యూ.